అందరికీ నమస్కారం. అఖండ మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఇప్పుడు నిర్మాతలకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. మీకు కూడా ఒక్కసారి ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో అండి. ఎస్ సార్, ఇప్పుడు ఏంటి సార్ నిర్మాతలకు ఆ గుడ్ న్యూస్ అంటే టికెట్స్ రేట్స్ గురించా? ఖచ్చితంగా అండి. అఖండ 2 మన డిసెంబర్ 12వ తారీఖు రిలీజ్ అయింది. రేపటితోటి మొదటి వారం పూర్తి చేసుకున్నట్టుగా భావించవచ్చు మనం. అయితే మనందరికీ తెలిసిందే, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, ధరలు పెంచుకోవడం, పర్మిషన్ అనుమతి తీసుకోవడం, మొదటి 3-4-5 రోజులు ఇష్టం. అది నిర్మాతలు అడిగినటువంటి సందర్భము, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఫెసిలిటీ. దాని ప్రకారం 3, 5, 6 రోజులు కొంచెం టికెట్ ధర పెంచుకొని సినిమా ఆడించుకోవచ్చు. మన అందరికీ తెలిసిన విషయమే. రకరకాలైనటువంటి గాసిప్స్, రకరకాలైనటువంటి వార్తలు విన్నా అఖండ 2 గురించి. మొదట్లో సినిమా వాయిదా పడడం, నిలుపుదల, దాని గురించి చాలా పుకార్లు, ఇవన్నీ జరిగిన ఎట్టకేలకు రిలీజ్ అవ్వడం, రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా బంపరు కలెక్షన్లు సాధిస్తూ విజయడాంక భోగించడం అందరికి తెలిసిన విషయమే. బాలకృష్ణ గారు చిత్రం అంటేనే సహజంగానే కలెక్షన్ల పరంపర. అందులో బాలకృష్ణ గారు సంక్రాంతి కానుకగా వస్తున్న చిత్రం అంటే ఇంకా క్రేజీ ఉంటుంది. వీటన్నిటికీ తోడు ఆ చిత్రం బోయపాటి గారి కాంబినేషన్ కావడం, ఆ చిత్రం సనాతన ధర్మం మీద, భారత దేశభక్తి పేరు మీద, జాతీయతా భావం మీద ఉండేటువంటి చిత్రం కావడం, కొంచెం వాయిదా వల్ల క్రేజ్ పెరగడం, ఇవన్నీ కలిసి వచ్చిన అవసరం. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో సినిమా లీక్ అవ్వడం కానీ పైరస్ అవ్వడం ప్రమాదం కూడా లేకపోవడంతో సినిమా బాగా ఆడింది, కలెక్షన్లు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇంకొక వార్త ఏంటంటే, రేపటి నుంచి ఆ సినిమా పెంచిన రేట్లు సాధారణ ధరలతోటి నడుస్తాయి. అంటే మళ్ళీ పర్మిషన్ ఏం లేదు, అధిక ధరలు ఏమి ఉండవు. సాధారణంగా మనకు హైదరాబాద్లో అయితే 130-150 రూపాయలతో నడుస్తూ ఉంటాయి. కొంత కింది స్థాయికి వెళ్తే 100 రూపాయలు, 80 రూపాయలతో నడుస్తుంది. మరి ఇంకా తక్కువగా అయితే ఎక్కడ ఉండదు, డిస్ట్రిక్ట్లో కూడా లేవు ఈ మధ్యకాలంలో. అంటే రెగ్యులర్ టికెట్ ప్రైస్ మీద సినిమా నడుస్తుంది. కాబట్టి అధిక ధరతో చూడగలిగే స్తోమత ఉన్నటువంటి చాలామంది చూస్తారు. ఈ వారం అంతా చూసి ఉండవచ్చు. సినిమా చూడలేక ధర ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళంతా ఉంటారు గ్రామీణ స్థాయిలో లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, ఒక మధ్యతరగతి కానీ, బిలో మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎవరు ఉన్నా కూడా మళ్ళీ కొంచెం సినిమా చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాగా బజ్ వచ్చింది. ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే సనాతన ధర్మం మీద కానీ, ఈ దేశ జాతీయత భావాల మీద కంటే, ఈ ఏదైతే కుంభమేళ ఎపిసోడ్ ఏదైతుందో బాలకృష్ణ గారు చేసినటువంటి ఆ శివ తాండవం ఏదైతే ఉందో, అలా విజువల్ ఎఫెక్ట్గా చేసినటువంటి ఫైటింగ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో, అందరూ చాలా వార్తలు ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలోనూ, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అలా పేపర్ వార్తల ద్వారా, మౌత్ టాక్ ద్వారా, స్నేహితులు చెప్పినప్పుడు, ఇంటి పక్క చెప్పినప్పుడు అందరు విని ఉన్నారు కదా. ఒక మనిషి మొత్తం దృష్టి ఇలా తిప్పాడట అని, త్రిశూలంతో ఆడాడని, రకరకాలు విని ఉంటారుగా. అవన్నీ చూడాలంటే బహుశా 300-600 పెట్టి సినిమా చూడాలంటే చూడలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూస్తారు. దానివల్ల కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి. కలెక్షన్స్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంట. ఖచ్చితంగా పెరుగుతాయి. అలాగే సినిమా థ్రిల్గా ఫీల్ అయిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడాలనిపించినప్పుడు బహుశా 600కి మళ్ళీ 600 పెట్టి చూడకుండా, మళ్ళీ రేటు తగ్గింది కాబట్టి, ప్రైస్ తగ్గింది కాబట్టి మళ్ళీ కూడా కొంచెం మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. అసలు సినిమా సక్సెస్ అనేది రిపీటెడ్ ఆడియన్స్ అనేది సినిమా ఒరిజినల్ సక్సెస్. ఎప్పుడైతే సినిమా మొదటి 2 రోజులు బజ్ లేకుండా సైలెంట్గా ఉండి క్రమంగా పెరుగుతుందో అది నిజంగా సూపర్ డూపర్ హిట్ సినిమాలుగా ఉంటాయి. అవి ఆనాటి శివ నుంచి, ఆనాటి శంకరాభరణం చిత్రం నుంచి ఇదే సూత్రం. మొదటి 3-4 రోజులు ఆ సినిమా అసలు ఏమి వినపడదు. సినిమా పోస్టర్ కాదు కదా, బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది, ఎవరు లేరు అనుకుంటారు. ఆ తర్వాత 3-4 మౌత్ టాక్ తోటి హిట్ అవుతుంటాయి చూసారా. అట్లాంటి ఒరిజినల్ హిట్గా చూడాలి. అది స్థిరస్థాయిగా నిలిచబడుతుంది. అట్లాంటి చిత్రం కోవలోకి అఖండ 2 కూడా వెళ్తుందని చెప్పవచ్చు. సార్, ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ అట్లానే ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి కావచ్చు, సో నెక్స్ట్ వీక్ తర్వాత సో కలెక్షన్లు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడైతే మనం రకరకాలుగా వింటూ ఉన్నాం. కలెక్షన్స్ 100 crores దాటింది, 200 crores అని వింటూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ ప్రైస్ ఎక్కువగా ఉందంటే కలెక్షన్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా మనకు సెకండ్ వీక్లో ఇంత రేంజ్ ఉండకుండా ఆటోమేటిక్గా ఎంతో అంత మళ్ళీ ఒక 50-100 కోట్లకైతే ఉంటుంది. ఖచ్చితంగా సినిమా మళ్ళీ ఒక పాజిటివ్ వేవ్లోనే ఉంటుంది నిర్మాతలకు. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన కలెక్షన్లు అంత స్పీడ్గా అంత అమౌంట్ అనిపించకుండా మళ్ళీ 1 వీక్ ఆడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా 2 వీక్స్ ఆడే సినిమా అంటే రేపు భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్ఫామ్ లాంటివి కానీ, శాటిలైట్ రైట్స్ కానీ,
లేదా అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ రైట్స్ అమ్ముకుంటున్నారు కొన్ని సందర్భాల్లో. అట్లాంటప్పుడు ఏం చేస్తుంటే ఈ 2 వీక్స్ వాడింది సినిమా అన్నప్పుడు దానికి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ ఎక్కువగా అవుతుంది. అప్పుడు అమ్ముకోవడానికి ప్రైస్ కూడా పెరుగుతుంది. అంటే ఆ రకంగా చూసినా నిర్మాతకి హెల్ప్ అవుతున్నట్టుగా లాభాలు చేకూర్చే సినిమాగానే మనం చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.